ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. యేసు ప్రభు మనకి ధర్మశాస్త్రమును సరికొత్తగా చూపించాలని ఆశపడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని మార్చేసి కొత్త ఆజ్ఞలు ఇవ్వడానికి రాలేదు అని చెప్పిన విధంగా ధర్మశాస్త్రం పూర్వమే ఆయన ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంటున్నాడు. నరహత్య చేయవద్దు అని మనకు 10 ఆజ్ఞల్లో చూసినట్లుగా మరి నీ సహోదరుని ఎంత ప్రేమించాలో అన్నది వివరించాడు. నరహత్య చేయవద్దు అని చెప్తూ ఎక్స్టర్నల్ యాక్షన్స్ టు ఇంటర్నల్ ప్యూరిఫికేషన్. నువ్వు బాహ్యంగా నిన్ను సరి చేసుకున్నప్పుడు హృదయంలో నువ్వు పరిశుద్ధంగా ఉంటావు అని యేసు బోధించడం మనం ఇక్కడ చూస్తున్నాము. అన్యాయంగా ఒకరిపైన కోప్పడద్దు, కారణం లేనిదే కోప్పడినేళ్ళ విమర్శలోనికి వస్తావు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కోపమునకు కారణం లేకపోవటం చేత అది ప్రమాదకరము, హృదయాన్ని పాపంలోకి మారుస్తుందని. అన్యాయమైన కోపం తర్వాత వ్యర్థుడా అని నీ సహోదరుని నీవు అవహేళన చేయొద్దు, మహాసభకు లోనవుతావు, అందరి ముందు నీవు తీర్పు తీర్చబడతావు అని హెచ్చరించినట్లుగా మనకు కనపడుతుంది. మరి ఎవరిని కూడా అవహేళన చేయొద్దు, అది నైతికమైన లోపం. దేవుడిని నీ సహోదరునికి చేసిన అర్హతని నీవు తక్కువ చేస్తున్నావని యేసుప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ద్రోహి అని అసహ్యించుకొనొద్దు, నరకాగ్నిలోనికి లోనవుతావు. దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన విలువ ఇచ్చాడు. అది నువ్వు అవమానపరచడానికి నువ్వే పాటి వాడు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి ప్రతిదినం మనం ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాం కదా. ఇలాంటి హెచ్చరికలు అవసరమా మనకి? అవును. మనల్ని మనం హెచ్చరించుకొని మనం సరి చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదములకు లోనవుతాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్య, నరహత్య చేయవద్దు అని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ప్రభా, నా సహోదరుడు ఎంత విలువైన వాడో, ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావో, మరి అన్యాయంగా వారి మీద ఎలా కోప్పడకూడదో నేర్పించినందుకు వందనాలు ప్రభా. అదేవిధంగా మమ్మల్ని సరిచేసుకొని ఇంకొకరికి మాదిరిగా ఉండటానికి కూడా సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.